రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న కొత్తూరు మండలం రాణా శాంతివనంకి వచ్చాము మేము ఈరోజు. పిల్లల కోసం చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. దీంట్లో మెయిన్గా దానికోసం వస్తాము. దీంట్లో ఎంట్రన్స్ టికెట్ ఏమి ఉండదు, ఫ్రీ అడల్ట్స్కైనా చిల్డ్రన్స్కైనా. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి కవర్ చేయాలి, అంత పెద్దగా ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ కన్నా పెద్దగా ఉంటుంది ఇది. చూడండి, వెళ్తూ ఉంటూ వస్తూనే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో ఒక పెద్ద హాల్ ఉంటుంది. దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడెన్స్ కోసం ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ మెయిన్ ఏంటంటే మెడిటేషన్ కోసం. కానీ దీంట్లో స్కూల్, కాలేజ్, క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ చాలా ఉన్నాయి. సూపర్ మార్కెట్ కూడా దీంట్లోనే ఉంటుంది. విల్లాస్ ఉంటాయి, మెయిన్గా అపార్ట్మెంట్స్, విల్లాస్, అలా ఎవ్రీథింగ్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఏంటంటే పార్క్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు వచ్చారంటే. చూడండి, ఇలా ఉంటాయి రోడ్స్ అనమాట, 4 సైడ్స్. ఒక్కొక్క దారిన వెళ్తే ఒక్కొక్కటి మనకు కనిపిస్తుంది. దీంట్లో పెద్ద ఫ్లాగ్ ఉంటుంది, ఇండియన్ ఫ్లాగ్. చూపిస్తాను. చాలా దూరం ఇలా వెళ్ళాకనే మనకి ఏమైనా కనిపిస్తాయి. స్టార్టింగ్లో మొత్తం వెళ్తూనే ఉండాలి చాలా సేపటి వరకు. స్టార్టింగ్లో వచ్చారంటే మీకు ఏమీ అర్థం అవ్వదు, వెళ్తూనే ఉండాలి, వెళ్తూనే ఉన్నా ఏమీ రాదు, అలా ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. దీని నుంచే మనం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేది వెళ్ళాలన్నమాట. అక్కడ మెయిన్ గేట్ ఉంటే ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. దీని నుంచే మనం వెళ్ళాలి. సూపర్ మార్కెట్, ఫ్రూట్స్, పెద్ద క్యాంటీన్ ఉంటుంది, లైబ్రరీ కూడా ఉంటుంది. ఇది ఇక్కడ ఒక షాపింగ్ మాల్ కూడా ఉంటుంది. మేము కూడా మొన్ననే తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. లోపలికి వెళ్తే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఇందులో ఉండే వాళ్ళు కూడా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటూ జాబ్ చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా హాల్, అది మెడిటేషన్ హాల్. చాలా పెద్దగా ఉంటుంది లోపల. 1000 మంది పడతారు, అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ బోర్డ్స్ అన్నీ వివేకానంద మార్గ్, సత్సంగ్ మార్గ్ అని అలా ఉంటాయి. మనకు అర్థం అవ్వదు, జస్ట్ మనం ఏదైనా గైడెన్స్ తీసుకొని రావాలి. లేకపోతే ఎక్కడ ఏం పోతున్నామో అర్థం కాదు, మళ్ళీ బయటికి ఎలా రావాలో కూడా అర్థం అవ్వదు, అలా ఉంటుంది. ఇక్కడ సెటప్స్ కానీ చాలా బాగుంటాయి ఫోటోషూటింగ్కి మాత్రం. ఫోటోషూట్ కానీ ఏమైనా చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ.
యాత్ర కదా కాలేజ్ స్టూడెంట్స్ వచ్చింది పొద్దు బాగానే ఉన్నట్టు బస్ వచ్చింది ఆగు కనిపిస్తుంది బస్ కోసం పెద్ద బ్రిడ్జ్ లాగా చూడండి. ఇలా వెళ్తూ ఉంటే ఓన్లీ గ్రీనరీ మాత్రమే కనిపిస్తుంది, అసలు ఏమీ కనిపించదు. లోపల అంత పెద్దగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కనబడుతుందా, పెద్దగా చాలా బాగుంది కదా. ఇక్కడ ఫోటోషూట్కి మాత్రం చాలా బాగుంటుంది. ఫొటోస్ దిగాలనుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది, ఎక్సలెంట్గా వస్తుంది. ఒక ప్రపంచంలా ఉంటుంది అసలు. ఇక్కడికి వస్తే ఇంకేమీ గుర్తుకురాదు, అంత బాగుంటుంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి కదా. సో మనం ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు వచ్చామంటే. అండ్ ఇదే రోజు కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు విజిట్ చేయడానికి. చాలామంది వచ్చారనుకో. చాలా కాలేజ్ బస్సెస్ కూడా వచ్చాయి అనమాట. వెళ్తూనే ఉండాలి. అసలు చెట్ల మధ్యలో నుంచి కూడా కనిపించాయి ఈ బిల్డింగ్స్ కానీ, ఏ స్టేడియంలు కానీ. అంత పెద్దగా ఉంటుంది అనమాట. చాలా శాంతివనం. చూపించడానికి కూడా అక్కడ ఆటోస్ టైప్ ఉంటాయి అన్నమాట. జూ పార్క్లో ఉంటాయి కదా, అలాంటి టైప్ ఉంటాయి ఇక్కడ బండ్లు. ట్రాలీ టైపు చిన్న ట్రైన్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది ఒక బిల్డింగ్, అదే మెడిటేషన్ హాల్.